హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణలో తొలి సంస్కృత శాసనాన్ని వేయించింది ఎవరు? ఒకటవ గోవిందవర్మ, ఒకటవ మాధవవర్మ, రెండవ మాధవవర్మ, ఇంద్ర భట్టారక వర్మ. ద ఆన్సర్ ఈస్ ఒకటవ గోవిందవర్మ. సెకండ్ క్వశ్చన్. రుద్రమదేవి పాలకురాలు కావడాన్ని వ్యతిరేకించింది ఎవరు? మురారిదేవుడు, కుమారదేవుడు, బి హరిహరదేవుడు, అంబదేవుడు, సి మురారిదేవుడు, హరిహరదేవుడు, డి జన్నిగదేవుడు, హరిహరదేవుడు. ద ఆన్సర్ ఇస్ సి మురారిదేవుడు, హరిహరదేవుడు. థర్డ్ క్వశ్చన్. హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని అంటారు? ఏ ఆదయ్య, బి బందల చింతరంజన్, సి మాదిరి భాగ్యారెడ్డి వర్మ, డి బిఎస్ వెంకట్రావు. ద ఆన్సర్ ఇస్ డి బిఎస్ వెంకట్రావు. ఫోర్త్ క్వశ్చన్. క్రింది వన్లో దేనికి పంట కోత కాలంగా పండుగ అంటారు? ఏ ఉగాది, బి హోలీ, సి దీపావళి, డి సంక్రాంతి. ఆన్సర్ డి సంక్రాంతి. ఫిఫ్త్ క్వశ్చన్. ఆంధ్ర మహాసభ 1930లో ఈ క్రింది ఏ విధంగా మార్చబడింది? ఆన్సర్ రాజకీయమైన సంస్థగా. సిక్స్త్ క్వశ్చన్. నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం తొలి సమావేశ కాలంలో లక్ష్మయ్య పరిశోధన మండలి కార్యదర్శి ఎవరు నిర్మించబడ్డారు? ఆన్సర్ వీరభద్రరాజు. సెవెంత్. సాంచి స్తూపానికి 2వ శాతకర్ణి ఏ దిక్కు తోరణాన్ని నిర్మించారు? ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ద ఆన్సర్ ఈస్ బి దక్షిణం. ఎయిత్ క్వశ్చన్. అజంతా గుహల్లో శాతవాహనులకు సంబంధించిన గుహలు ఏవి? 10, 11, 8, 11, 9, 11, డి 9, 10. ద ఆన్సర్ ఈస్ డి 9, 10. 9వ క్వశ్చన్. మేనత్త కుమార్తెలను వివాహమాడి సంప్రదాయం ప్రవేశపెట్టిన రాజవంశం ఏది? ఏ వాహటకులు, బి శాతవాహనులు, సి ఇక్ష్వాకులు, డి విష్ణుకుండినులు. సి ఆన్సర్ ఇక్ష్వాకులు. 10th క్వశ్చన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు మరణించారు? 1967 మే 24, బి 1967 ఫిబ్రవరి 24, సి 1967 నవంబర్ 24, డి 1967 మార్చ్ 24. ద ఆన్సర్ ఈస్ 1967 ఫిబ్రవరి 24. 11వ క్వశ్చన్. రామతీర్థ శాసనమును వేయించింది ఎవరు? ఏ రెండవ మాధవవర్మ, బి ఇంద్రభట్టారక వర్మ, సి మహారాజేంద్ర వర్మ, డి రెండవ విక్రమేంద్ర వర్మ. ద ఆన్సర్ ఈస్ సి మహారాజేంద్ర వర్మ. 12వ క్వశ్చన్. విష్ణుకుండినుల కాలంలో గజ దళాధిపతి అని ఏమని పిలిచేవారు? ఏ వీరకోశ, బి రజక, సి హస్తికోశ, డి ఫలధార. ది ఆన్సర్ ఈస్ సి హస్తికోశ. 13వ క్వశ్చన్. రెండవ బేతరాజు ఎవరికి సంబంధించిన దండయాత్రలో పాల్గొని సబ్సి మండలంలో 1000 గ్రామాలను ముదిగొండ రాజ్యంలో కొంత భాగాన్ని బహుమానంగా పొందాడు? ఏ 4వ విక్రమాదిత్య, బి 6వ విక్రమాదిత్య, సి 1వ పురోలరాజు, డి 2వ విక్రమాదిత్య. ది ఆన్సర్ ఇస్ 6వ విక్రమాదిత్య. 14th క్వశ్చన్. కాకతీయ రాజ్యం అంతమయ్యే నాటికి ఢిల్లీలో ఎవరు చక్రవర్తిగా ఉన్నారు? ఏ మహమ్మద్ బిన్ తుగ్లక్, బి అల్లావుద్దీన్ ఖిల్జీ, సి గియాజుద్దీన్ తుగ్లక్, డి ఫిరోజ్ షా తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్. ఆన్సర్. 15వ క్వశ్చన్. రేకపల్లిని రాజధానిగా చేసుకొని పాలించిన రాజవంశం? ఏ మసునూరి వంశం, బి వెలుమ వంశం, రెడ్డి రాజులు, డి కాపాయ వంశం. ఆన్సర్ ఏ మసునూరి వంశం. 16వ క్వశ్చన్. మొహమ్మద్ కూలీ కుతుబ్ షా భార్య భాగ్యమతిని హైదరాబాద్ మహల్ అనే పేరు ఇచ్చిన వ్యక్తి? ఏ ఫెరిస్తా, బి బరౌని, సి ట్రావెనియర్, డి మార్క్ఫోలో. ది ఆన్సర్ ఈస్ ఏ ఫెరిస్తా. 17th క్వశ్చన్. పుష్కర సంత ప్రధానంగా దేనికి సంబంధించింది? ఏ అన్ని జంతువులు, బి మతపరమైనది, సి ఒంటెలు, డి గొర్రెలు. ది ఆన్సర్ ఇస్ సి ఒంటెలు. 18వ క్వశ్చన్. ప్రతి వంటకత్తే ఒక రాజకీయవేత్త కావాలని ఎవరు చెప్పారు? ఏ కార్ల్ మార్క్స్, బి లెనిన్, సి స్టాలిన్, డి హిట్లర్. ద ఆన్సర్ ఈస్ బి లెనిన్. 19వ క్వశ్చన్. సుజాత పత్రిక సంపాదకుడు? ఏ ముదిగొండ వీరేశలింగం, బి రామానుజాచార్యులు, సి పసుడుమూల నృసింహవర్మ, డి వెల్దురి మాణిక్యరావు. ది ఆన్సర్ ఇస్ పసుడుమూల నృసింహవర్మ. 20వ క్వశ్చన్. తెలంగాణలో మొట్టమొదటి కార్మికుల సమ్మె ఏ సంవత్సరంలో జరిగింది? 1929, 1928, 1927, 1926. ది ఆన్సర్ ఇస్ 1928. 21వ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ స్వాతంత్రంగా ఏర్పడిన తొలి పత్రిక ఏది? ఏ భాగ్యనగర్, బి దక్కన్ కేసరి, సి దివ్యవాణి, డి హితబోధిని. ది ఆన్సర్ ఇస్ డి హితబోధిని. 22వ క్వశ్చన్. 13వ మహిళా ఆంధ్ర సభ ఎక్కడ నిర్వహించబడింది? ఏ చిలుకూరు, బి కంది, సి హైదరాబాద్, డి నిజామాబాద్. ది ఆన్సర్ ఇస్ బి కంది.
23వ క్వశ్చన్ ప్రపంచంలోని ఇప్పటి వరకు ఎక్కడా బయలుపడని ప్రత్యేకమైన సమాధి ఒక కళేబరంపై మరొక కళేబరం తెలంగాణలో ఏ ప్రాంతంలో బయటపడింది? ఏ నార్కెట్పల్లి, బి జానంపేట్, సి షేర్పల్లి, డి ఏలేశ్వరం. ది ఆన్సర్ ఇస్ డి ఏలేశ్వరం. 24వ క్వశ్చన్ శాతవాహనులు హీన జాతికి చెందినవారని చెప్పడానికి ఆధారం? ఏ బౌద్ధ గ్రంథం, బి నాసిక్ శాసనం, సి జైన గ్రంథాలు, డి పురాణాలు. ది ఆన్సర్ ఇస్ డి పురాణాలు. 25వ క్వశ్చన్ 1వ సాలార్జంగ్ తొలి నాణెములను ఏ రాజు పేరు మీదుగా ముద్రించారు? ఏ నసిరుద్దౌలా, బి అఫ్జల్ ఉద్దౌలా, సి సిరాజ్ ఉద్దౌలా, డి ముజఫర్ ఉద్దౌలా. ది ఆన్సర్ ఇస్ బి అఫ్జల్ ఉద్దౌలా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.